ఓకే సార్. ఈ పైల్స్ వచ్చాయి. పైల్స్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది భయపడిపోయి, కంగారు పడిపోయి అసలు అంటే ఎవరితో షేర్ చేసుకునేవాళ్ళు కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడేంటంటే మీ వీడియోస్ అనేది ఒక ఎడ్యుకేషన్‌లా అయిపోయింది. అంటే పైల్స్ అనేసి అంటేనే మీ పేరు గుర్తుకొస్తా ఉంది. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ గుర్తుకొస్తా ఉంది. సో ఇక్కడ ఎట్లాంటి టెక్నాలజీతో మనం ట్రీట్ చేస్తా ఉన్నాం? ఈ పైల్స్‌కి ముఖ్యంగా చాలామంది భయపడేది ఏంటంటే ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో కోత పెడతాం కాబట్టి విపరీతమైన బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పెయిన్ ఉండే అవకాశాలు ఉంటుంది. అండ్ 45 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవకాశాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు పైల్స్‌కి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నేను చేసే సర్జరీ ఏదైతుందో కంప్లీట్ లేజర్ సర్జరీ. సో ఈ లేజర్ సర్జరీలో ఏంటంటే ఎటువంటి కోత గానీ, కుట్లు గానీ ఉండవు. దానివల్ల పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పెయిన్ ఉండదు. ఎటువంటి పథ్యం ఉండదు. ఇప్పుడు మామూలు ఓపెన్ సర్జరీ అనుకోండి, వాళ్ళకి డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, వాళ్ళ పథ్యం ఉండాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అదే లేజర్ సర్జరీలో చూసుకుంటే కనుక ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అంటే ఈరోజు సర్జరీ ఏంటంటే రేపటి నుంచి వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోవచ్చు. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లేజర్‌తో పాటు మనం స్టాప్లర్ అనే ఒక టెక్నిక్ యూజ్ చేస్తాం. ఈ స్టాప్లర్‌లో కూడా మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో దొరికేది సెకండ్ జనరేషన్ ఆఫ్ స్టాప్లర్ అంటాం. ఫస్ట్ జనరేషన్‌కి, సెకండ్ జనరేషన్‌కి ఏంటి డిఫరెన్స్ అనేది నేను చెప్తాను. సో ఈ సెకండ్ జనరేషన్ ఆఫ్ స్టాప్లర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ విండో ఏదైతే ఉంటుందో, ఆ విండోలో మనం ఎంత పైల్ మాస్ తీస్తున్నాం అనేది విజిబుల్‌గా ఉంటుంది.